సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే విజ్ఞానం అనుభవాలను యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యన వస్తున్నట్లుగా పేర్కొన్నారు. సమాజంలోని కుల వివక్ష, కులపిచ్చి ఉండకూడదని పరస్పర గౌరవంతో కలిసికట్టుగా జీవించాలన్నారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. పద్మవతి గారు ఈరోజు మన ముందు మాట్లాడిన మిత్రుడు మంత్రిగా ఉన్నా తక్కువగా మాడగలరని చెప్పి చాలా సభలో రుజువు చేస్తుంటారు. ఎందుకంటే చాలా సభల్లో నా ముందు నాగేశ్వరరావుని పెడుతుంటారు. ఆయన చాలా ముక్తసరిగా చెప్పాల్సిన మాట చెప్పి జనాన్ని మెప్పిస్తూ ఉంటారు. రాజకీయాలు అది చాలా అవసరం. ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. రాజకీయంలో ఉన్న వాళ్ళు తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. దానికి తార్కాణం నాగేశ్వర గారు. మీరు అటు ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, ఇటు కృష్ణా జిల్లా, ఈ రెండింటికి మధ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. మీరందరూ కలిసి కలిసి ఈ కాకతీయ సేవా సమితి పేరుతో ఈ మంచి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ కళ్యాణ మండపానికి భూరి విరాళం ఇచ్చిన శ్రీ లక్ష్మణ గారితో పాటు అందరూ చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచి పని చేశారు. మీరందరూ మంచి పని చేశారు, కలిసి చేశారు. మంచి కోసం, మన వారి కోసం, జనం కోసం ఈ మంచి పని చేసిన వాళ్ళందరికీ అభినందనలు. నాకు ఇంతకు ముందులాగా ఆరోగ్యం అంత బాగలేదు. మా వారు చెప్తూ ఉన్నారు, మీటింగ్లో చెప్పాలంటే మీరు బాగలేదని చెప్పొద్దని. వాస్తవం చెప్పడం వెనకాల అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి మన కార్యక్రమానికి వెళ్ళాం. చంద్రబాబు గారు మామూలుగా ఆలస్యంగా వస్తుంటాడు. వచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన చెప్పారు, అన్నా నాకన్నా కొద్దిగా పెద్ద, కానీ ఆయన శరీరాన్ని ఓవర్ యూజ్ చేశాడు. అందువల్ల కొంత ఆరోగ్యం అటు ఉంది. నేను మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి వాళ్ళకి సంతోషంతో పాటు వజ్రోత్సవం కూడా చెప్పుకుంటామన్నాడు. నేను వజ్రోత్సవం అంటే 100 ఏళ్ళు పొందుతావా అంటే 100 ఏళ్ళు పొందుతాను, తప్పనిసరిగా పొందుతాను చదువు. నేను 100 ఏళ్ళు బతకాలి కూడా. ఇంకొద్దేళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు బతికినంత కాలం తిరిగి. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కోదాడ పట్టణంలో కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా రావటం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు గౌరవ అతిథిగా రావటం చాలా సంతోషకరం. ఏదైతే ఇక్కడున్న కమ్మ సంఘం వారు గత 3 సంవత్సరాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఏదో ఒక కమ్యూనిటీకి అని కాకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చక్కగా దీన్ని కొత్త అంగులతో తీర్చిదిద్దడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది రాబోయే రోజుల్లో అందరి అవసరాలు తీర్చే విధంగా కోదాడ పట్టణంలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ముఖ్యంగా ఈ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం ఇక్కడ దీంట్లో జరగాలని మేము అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా వారి ఆధ్వర్యంలో అనేక మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం జరిగింది. ఎంబీబీఎస్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఇతరితర డిగ్రీలో కానీ మరి వారందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా అన్ని కులాల వారికి, అంటే ఏదో కాకతీయ సేవా సమితి ఇది ఒక కమ్మ కులానికి సంబంధించింది కాదు.
అన్ని కులాల వారిని గౌరవించుకునే విధంగా, అందరినీ హక్కులు చేర్చుకునే విధంగా నిర్మాణం చేపట్టడం, ఇక్కడ అందరినీ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేయడం కూడా ఈ సేవా సమితి వారి యొక్క నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో చక్కటి సేవా దృక్పథంతో వారు ముందుకు సాగాలని, ఇంత పెద్ద వాతావరణంలో నిర్మించినటువంటి ఈ ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో, పార్కింగ్ కానీ, లోన వంటగదులు కానీ, లేకపోతే భోజన హాల్ కానీ, పైన ఫంక్షన్ హాల్ కానీ చక్కటి అన్నీ కూడా హంగులు పెట్టుకుని ఏసీ హాల్ కూడా చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే నిర్మించడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, వారెన్నో ఇటువంటి ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మ సేవా సంఘాలందరికీ కూడా ఈ నిర్మాణం ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.